పేరు తెలంగాణ ముచ్చట్లు. తెలంగాణమే వచ్చింది, మరో తెల్లవారు పోవచ్చింది. ప్రభాత సమయాన ప్రభావిత జనుల ప్రతినిధులైన ప్రజలు మిఠాయిని నములుతున్నారు. సున్నం పొక్కిన నాలుకలకు తీపి ఒగరుగానే ఉంది. తెలంగాణ ప్రజలకు తీపి ఒగరుగానే ఉంది. అధికారం కోసం అంధకాసురుల సమాలోచనల పావులు కదుపుతున్నాయి. అతిరస ఫల భరానత శాఖోపశాఖలైన జౌరీగల ములాఖతులు, అగరువత్తులు వెలుగుతున్నాయి. బెదురు చిత్తులు మెలుగుతున్నాయి. అలుక పానుపులు బుజ్జగిస్తున్నాయి. జాతి ఆత్మీయ ఆశయాలను బజ్జో పెడుతున్నాయి. దొడ్ల మట్టి కళాయి సందుల లొల్లాయిల మరుగు భాషలో కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలంతా కొత్త భిక్షగాలు కాకపోయినా ఓట్లమ్ముకునే తత్వాన్ని విభేదించాలనుకుంటున్నారు. మద్యపాన ఆసక్తిని నిషేధించాలనుకుంటున్నారు. కొత్తగా ఈ శుభ తరుణంలో కొత్తగా ఓ వ్రతము పూని కొత్త కోరికలతో పాత తరపు వ్యసనాలను వదులుకోవాలని మనసు అరుగుళ్లపై దత్తత తీసుకున్న అధికారులపై పెదవి విరుస్తూ రాజ్యాంగ సవరణల పుటలుగా తొలిజాము కందిళ్ళ ముచ్చట్లు సాగుతున్నాయి. కోడిపుంజులు పొద్దుపోయి లేచామని తమ కూతలను మానుకున్నాయి. గోడపై బల్లి పలికింది. తెలంగాణ ప్రహరీ గోడ పనులకు రాలెత్తడానికి కూలీలుగా వెళ్ళాలనుకుంటున్నారు. భాగ్యనగర హృదయానికి బిగిసి తుప్పుపట్టిన ఫెన్సింగ్ తీగలను హెల్పర్లుగా వెళ్ళాలనుకుంటున్నారు. కుమ్మరి కొలుములను అలికి ముగ్గులేయాలనుకుంటున్నారు. బంగారు తెలంగాణలో చేతి వృత్తులను పునరుద్ధరింప కుటీరాలు వేయాలనుకుంటున్నారు. ఆయుధ పూజకు అయ్యగారులను పిలవాలనుకుంటున్నారు. గోడపై బల్లి పలికింది. పాత ధోరణులను, ప్లాస్టిక్ వస్తువులను, విదేశీ సరుకుల దిగుమతులను విడనాడాలనుకుంటున్నారు. హరిత నీలిమ శ్వేత విప్లవాల సాధనలో స్వదేశీ యంత్రాలు, స్వదేశీ పరికరాలు, స్వదేశీ వంగడాలు, స్వదేశీ మందులు, స్వదేశీ ఎరువులు, స్వదేశీ ఆలోచనలు వాడాలనుకుంటున్నారు. ఆదర్శ అన్నదాతలుగా అవార్డులతో